స్క్రీన్ కనిపిస్తుంది కదా నీకు? ఓకే. సో యూ కెన్ కీప్ ఇన్ మ్యూట్. ఓకే. ఎస్టిఎల్సి నిన్నటి క్లాస్లో ఏం నేర్చుకున్నాం? ఎస్టిఎల్సి మెథడాలజీస్ నేర్చుకున్నాం, రైట్? ఎస్టిఎల్సి మెథడాలజీస్లో ఏమేమి నేర్చుకున్నాం? వాటర్ ఫాల్ మెథడ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ స్పైరల్ మెథడ్ అంటే ఏంటి నేర్చుకున్నాం. వ్యాలిడేషన్ అండ్ వెరిఫికేషన్ నేర్చుకున్నాం. స్టార్టింగ్ నుంచి ఒక సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఏంటి, జస్ట్ ఒక ప్రాపర్ ఇంట్రొడక్షన్ లాగా మనం ఆ టెర్మినాలజీని ఒకసారి మనం చూసుకున్నాం. సో నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈరోజు, వాట్ ఆర్ ద టెస్టింగ్ మెథడాలజీస్ ఏంటంటే, టెస్ట్ మెథడాలజీస్లో ఏ టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం, రైట్? టెస్టింగ్ మెథడాలజీస్లో ఫస్ట్ వచ్చి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు, రైట్? బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, థర్డ్ వచ్చి గ్రే బాక్స్ టెస్టింగ్. ఓకే, గ్రే బాక్స్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, కన్సిడర్ ఒక బ్లాక్ బాక్స్ని తీసుకున్నాం అనుకో, దాని లోపల ఏం కోడ్ తెలియకుండా ఒక ఫంక్షనాలిటీని బయట యూజర్ ఇంటర్ఫేస్ చూసి అది వర్క్ అని వెరిఫై చేయడాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. ఓకే, ఇంటర్నల్ కోడ్ తెలియకుండా, without knowing an internal code, internal code or internal logic we can say. Okay, without knowing internal code, the application is called black box testing. Okay, వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి మరి? దీనికి క్వైట్ ఆపోజిట్. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇంటర్నల్ కోడ్ని టెస్ట్ చేయడం. ఓకే, ఇంటర్నల్లీ కోడ్ని ఇది డెవలపర్స్ చేస్తారు, యూజువల్లీ కండక్టెడ్ బై డెవలపర్స్, యూజువల్లీ కండక్టెడ్ బై డెవలపర్స్. దీన్ని వైట్ బాక్స్ టెస్టింగ్లో వాళ్ళు ఏం చూస్తారు? ఇంటర్నల్ లాజిక్ని చెక్ చేస్తారు, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, ఫ్లో కవరేజ్, డేటా ఎలా ఫ్లో అవుతుంది. ఓకే, కండిషన్స్ ఏమైనా ఉంటే కండిషనల్ కవరేజ్ చూస్తారు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఒకవేళ యూజర్ ఇన్పుట్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఏదైనా యూజర్ చేశాడు అనుకో, వాడికి ఎగ్జాక్ట్ ఎర్రర్స్ వాడికి చూపిస్తున్నాం లేదా, దీస్ కైండ్ ఆఫ్ టెస్ట్ వాళ్ళు చేస్తారు. యూజువల్లీ JUnit అనే ఫ్రేమ్వర్క్ ద్వారా వాళ్ళు వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది చేస్తారు. ఓకే, దట్ ఈస్ రైట్ హియర్. ఇది ఎందుకు రాస్తున్నానంటే, అట్ ది ఎండింగ్ ఆఫ్ నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే నువ్వు స్క్రీన్ షాట్ తీసుకున్నా ఇది ఒక నోట్స్లో నీకు యూజ్ అవుతుంది, అందుకే నేను రాస్తున్నాను. ఓకే, సో వైట్ బాక్స్ టెస్టింగ్ యూజువల్లీ డన్ బై ద డెవలపర్, కండక్ట్స్ ఆన్ it will conduct on internal logic, right? Internal logic. Okay, now gray box testing ante enti? Okay, gray box testing
బ్లాక్ బాక్స్ టెస్టింగ్, ఓకే, ప్లస్ వైట్ బాక్స్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ప్లస్ వైట్ బాక్స్ టెస్టింగ్. ఎందుకు కండక్ట్ చేయాలి మనం గ్రే బాక్స్ టెస్టింగ్? వాట్ కైండ్ ఆఫ్ సినారియోస్లో మనం కండక్ట్ చేస్తాము? బిఫోర్ సేయింగ్ దట్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? టెస్టర్స్, రైట్? టెస్టర్స్. వైట్ బాక్స్ టెస్టింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? డెవలపర్స్, రైట్? గ్రే బాక్స్ టెస్టింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఇది కూడా టెస్టర్స్, ఓకే. సో హౌ యూ విల్ కండక్ట్ ఏ గ్రే బాక్స్ టెస్టింగ్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేటాబేస్ ఉందనుకో, డేటాబేస్ క్వరీ ఉంది. ఆ క్వరీ కరెక్ట్గా నీకు అవుట్పుట్ ఇస్తుందా లేదా నువ్వు టెస్ట్ చేయాలి యాజ్ ఎ టెస్టర్గా. అట్ ది సేమ్ టైం క్వరీలో ఏవైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ క్వరీస్ ఎలా ఉంటాయంటే, నీకు క్లాజ్ని బట్టి అది రెస్పాండ్ అయ్యే టైం మారిపోతుంటుంది, ఓకే. సో ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్ వాళ్ళు స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు లేదా క్వరీలో అని నువ్వు ఆ క్వరీని ఒకసారి చూడాల్సి వస్తుంది. సో ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్ యూ క్యాన్ ఎగ్జాంపుల్గా మనం డేటాబేస్ టెస్టింగ్ని గ్రే బాక్స్ టెస్టింగ్గా చెప్పుకోవచ్చు, ఓకే. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్పుకోవచ్చు? ఎగ్జాంపుల్గా మనం ఇంటర్నల్ లాజిక్ మనకు తెలియదు కాబట్టి మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఓకే, integration testing and system testing, these kind of testings మనం చెప్పుకోవచ్చు. వైట్ బాక్స్ టెస్టింగ్, దే ఆల్వేస్ డూ యూనిట్ టెస్టింగ్. దట్ పర్టికులర్ మాడ్యూల్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ ఓన్లీ వాళ్ళు చెక్ చేస్తారు, ఓకే. యూనిట్ టెస్టింగ్, ఓకే. అర్థం ఉంది కదా? Now coming to the black box testing. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో లెవెల్స్ ఉంటాయి అన్నమాట, ఓకే. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో లెవెల్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద లెవెల్స్ ఇన్ టెస్టింగ్? ఓకే, టెస్ట్ లెవెల్స్, ఓకే. కీప్ ఇన్ మైండ్, చాలామంది ఇంటర్వ్యూస్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ అంటే వాళ్ళు టెస్టింగ్ లెవెల్స్ని ఇంక్లూడ్ చేసేసి, టెస్టింగ్ మెథడాలజీస్ని ఇంక్లూడ్ చేసేసి, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ని ఇంక్లూడ్ చేస్తారు. ఎలా చెప్తారంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్, గ్రే బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్ట్, వాళ్ళు గుర్తున్న పేర్లన్నీ చెప్పేస్తుంటారు. సో యూ షుడ్ నాట్ డూ దట్. వాళ్ళు అడిగే క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పాలి, ఓకే. టెస్టింగ్ లెవెల్స్ అంటే ఏంటి? ఓకే, టెస్టింగ్ లెవెల్స్ చెప్పాలి. టెస్ట్ మెథడాలజీస్ అంటే ఏంటి? ఈ బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్, గ్రే బాక్స్ చెప్పాలి. టెస్టింగ్ టైప్స్ అంటే నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను, అవి చెప్పాలి. అన్నీ కలిపి చెప్పకూడదు, ఓకే. అన్నీ కలిపి చెప్పాలి అనుకున్నప్పుడు ఇవి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు నీకు తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే, ఇంటర్వ్యూకి. సో యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ దీస్ థింగ్స్, ఓకే. If you want to write, you can write, or you can take ఒక స్క్రీన్ షాట్ తీసుకో, ఒక నోట్స్లో యూజ్ అవుతుంది, ఓకే. నౌ కమింగ్ టు ద టెస్టింగ్ లెవెల్స్. టెస్టింగ్ లెవెల్స్ ఏంటి మనకి? ఒక సింగిల్ యూనిట్ని స్టార్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఒక సింగిల్ యూనిట్ ఆఫ్ మాడ్యూల్, ఒక మాడ్యూల్ని వాడు డెవలప్ చేశాడు. దానికి నువ్వు కండక్ట్ చేయాల్సింది యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్, లెట్స్ సే ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది, ఒక లాగిన్ పేజ్ ఉంది, ఓకే. ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది, ఒక లాగిన్ పేజ్ ఉంది. నువ్వు డైరెక్ట్గా లాగిన్ పేజ్ని టెస్ట్ చేయలేవు. నువ్వు రిజిస్టర్ అవ్వకుండా లాగిన్ పేజ్ని టెస్ట్
లేవు. సో నువ్వు లాగిన్ పేజ్ని టెస్ట్ చేయాలి అనుకుంటే అక్కడ రిజిస్ట్రేషన్ పేజ్లో డెఫినెట్గా నీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నువ్వు సెట్ చేసుకుని ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాగిన్ పేజ్ని టెస్ట్ చేయడానికి ఈ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ని మనం ఇప్పుడు 2 మాడ్యూల్స్ని తీసుకున్నాం. లెట్స్ సే లేదంటే మనకి జీమెయిల్ ఉంది, ఆ జీమెయిల్లో నువ్వు కంపోజ్ మెయిల్ చేస్తున్నావు. కంపోజ్ మెయిల్ చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? సెంట్ ఐటమ్స్లోకి వెళ్తుంది. సెంట్ ఐటమ్స్లో ఒక్కోసారి నువ్వు డిలీట్ చేసావు అనుకో, అది ట్రాష్లోకి వెళ్తుంది. ఇక్కడ యాక్షన్ ఒక దగ్గర, రియాక్షన్ ఇంకో దగ్గర జరుగుతుంది. సో ఇన్ దట్ సినారియో నువ్వు ఇక్కడ కంపోజ్ మెయిల్ టెస్ట్ చేయాలి, అక్కడ సెంట్ ఐటమ్స్ టెస్ట్ చేయాలి, అండ్ ట్రాష్ టెస్ట్ చేయాలి. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్. మాడ్యూలు ఇంకో మాడ్యూలు కరెక్ట్గా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేయాలి. ఓకే, థర్డ్ వన్ వచ్చి సిస్టమ్ టెస్టింగ్. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, మనం సిస్టమ్ టెస్టింగ్ ఎనీ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్లో మనం చేయొచ్చా? డెఫినెట్గా డామ్ షూర్ 90% ఇంటర్వ్యూస్ అడుగుతారు క్వశ్చన్. సిస్టమ్ టెస్టింగ్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎనీ ఫేజ్లో మనం చేయొచ్చా అంటే నో. సిస్టమ్ టెస్టింగ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ని టెస్ట్ చేయాలి, మాడ్యూల్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయాలి, నాన్ ఫంక్షనాలిటీస్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కానీ సెక్యూరిటీ టెస్టింగ్ కూడా చేయాలి. సో వీటన్నిటిని చేయాలంటే నువ్వు ముందు యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో సిస్టమ్ టెస్టింగ్ అనేది మనం ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసేయాలి. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకున్న తర్వాతనే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మనం కాన్ఫిడెంట్గా ఉంటేనే సిస్టమ్ టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ one is what is that? User acceptance testing. User acceptance testing లో మనం ఏం టెస్ట్ చేయాలి? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో వెదర్ దట్ అప్లికేషన్ ఈజ్ మ్యాచింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆర్ నాట్ వీ నీడ్ టు చెక్. అన్ని సక్రమంగా పనిచేస్తే అయిపోదు కదా. యూజర్ మనకి ఎవరైతే అది సాస్ ప్రాజెక్ట్ అయితే ఆ యూజర్ కానీ లేదంటే స్టేక్ హోల్డర్ కానీ అతను ఏవైతే రిక్వైర్మెంట్స్ చెప్పాడో దానికి మ్యాచ్ అయ్యి ఉండాలి. దీస్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ లెవెల్స్ వీ హ్యావ్. ఓకే, స్టార్టింగ్ మనం ఏం చేయాలి? యూనిట్ టెస్టింగ్ చేయాలి. యూనిట్ టెస్టింగ్లో ఏం చెప్పాను? యూ నీడ్ టు టెస్ట్ ఏ సింగిల్ మాడ్యూల్. Testing a single unit of module. Let's take an example. Login. ఇదే యూనిట్ టెస్టింగ్ ఇక్కడ కూడా వస్తుంది. వైట్ బాక్స్ టెస్టింగ్లో మన డెవలపర్స్ కూడా చేస్తారు. దీనికి తేడా ఏంటంటే నువ్వు యూజర్ ఇంటర్ఫేస్ మీద కండక్ట్ చేస్తావు. నీకు ఒక యూజర్ నేము, let's say you have username, you have a password, okay, you have a captcha, okay, and then you have a login button. ఇది మాత్రం నీకు కనిపిస్తే నువ్వు యూజర్ నేమ్ కరెక్ట్గా ఇచ్చి, పాస్వర్డ్ రాంగ్ లేదంటే 2 ఎంటీ ఉంచి, లేకపోతే క్యాప్చా రాంగ్ ఇచ్చి, ఇలా రకరకాలుగా నువ్వు యూనిట్ టెస్టింగ్ కండక్ట్ చేస్తావు. అదే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇంటర్నల్ లాజిక్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తారు. ఇఫ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు సంథింగ్, దెన్ యూ కెన్ allow the user to open the page or something like that. వాళ్ళు యూనిట్ టెస్టింగ్ అనేది వాళ్ళ కోడ్ పైన చేస్తారు. మనం ఏం చేస్తాం? మనం యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా, లాగిన్ బటన్, యూజర్ ఇంటర్ఫేస్ చూసి మనం యూనిట్ టెస్టింగ్ అనేది కండక్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ యూనిట్ టెస్టింగ్. ఓకే, నెక్స్ట్
ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏం చెప్పుకున్నాము? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ టెస్టింగ్, group of modules, okay, or units or functionalities, whatever you can say, okay. టెస్టింగ్ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్. ఈ గ్రూప్ అంటే నీకు ఒకటి కన్నా ఎక్కువ, ఓకే, యూ కెన్ సే 2 or more, ఓకే, సే 2 or more. దీన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు, ఓకే. ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో ఏం చెప్పుకున్నాము? మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కంపోజ్ మెయిల్ అనే ఒక ఫంక్షనాలిటీ రెడీ చేశారు, ఓకే. కంపోజ్ మెయిల్ అనే ఒక ఫంక్షనాలిటీని రెడీ చేశారు. మనం ఇక్కడ ఒకసారి రాసుకుందాము, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కంపోజ్ మెయిల్, నువ్వు ఒక మెయిల్ కంపోజ్ చేసావు. మెయిల్ కంపోజ్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళాలి? సెంట్ ఐటమ్స్కి వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలి? కరెంట్ యూజర్కి. ఎవరైతే ఇచ్చేసాడో వాడి సెంట్ ఐటమ్స్లోకి వెళ్ళాలి, ఓకే. ఇన్బాక్స్లోకి వెళ్ళాలి. ఎవరైతే రిసీవర్ ఉన్నాడో వాడి ఇన్బాక్స్లోకి వెళ్ళాలి. ఇన్ కేస్ ఆఫ్ డిలీట్, ఓకే. నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ నువ్వు ఇక్కడ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ కంపోజ్ మెయిల్ టెస్ట్ చేయాల్సి వస్తుంది, ఓకే. కంపోజ్ మెయిల్స్లో నువ్వు కొన్ని టెస్ట్ కేసెస్ రాసుకున్నావు. ఈమెయిల్ ఇవ్వకుండా సెండ్ చేసావు, లేకపోతే ఏదైనా వీడియో కానీ ఆడియో కానీ లేదంటే ఒక పీడిఎఫ్ ఫైల్ కానీ అటాచ్ చేసి సెండ్ చేసావు, సబ్జెక్ట్ లేకుండా సెండ్ చేసావు, రకరకాలుగా దీన్ని టెస్ట్ చేసావు. టెస్ట్ చేసిన తర్వాత అది సెండ్ చేసిన తర్వాత ఈ రిసీవర్ ఇన్బాక్స్లోకి వెళ్ళిందా లేదా చెక్ చేయండి. సెంట్ ఐటమ్స్లో ఎవరైతే ఈ పంపించిన అతను ఉన్నాడో వాళ్ళ సెంట్ ఐటమ్స్లో ఉందో లేదో చెక్ చేయాలి, ఓకే. ఇన్ కేస్ నువ్వు దాన్ని డిలీట్ చేస్తే ట్రాష్ని చెక్ చేయాలి, ఓకే. ఇలా ఒకదాన్ని ఒకటి ఇంటర్లింక్ అయ్యి టెస్ట్ చేయడాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం, ఓకే. ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి మనకి. ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, నాన్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఓకే. ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే పైనుంచి కింద కానీ, లైక్ ఫస్ట్ కంపోజ్ మెయిల్ అనేది స్టార్టింగ్ పాయింట్ కదా. కంపోజ్ మెయిల్ తర్వాత సెంట్ ఐటమ్స్ తర్వాత ఇన్ కేస్ ఆఫ్ డిలీషన్ ట్రాష్, కంపోజ్ మెయిల్ ఇన్బాక్స్, వీడు కూడా డిలీట్ చేస్తే అది ట్రాష్, ఓకే. ఇక్కడ ఒక ఆర్డర్లో రాసుకుందాం, ఓకే. కంపోజ్ మెయిల్ సెంట్ ఐటమ్స్, ఓకే. వాటి డిలీట్ చేస్తే ట్రాష్. ఇది ఎవరికి? కరెంట్ యూజర్కి. రిసీవర్కి or you can say sender, right? Sender is good name, right? రిసీవర్కి ఎలా ఉంటుంది ఈ పర్టికులర్ సినారియో? రిసీవర్ టైప్కి వచ్చేసరికి వాడు ఏం చేస్తాడు? ఇన్బాక్స్లో చూసుకుంటాడు అంతే. ఇన్బాక్స్, ఓన్లీ ఇన్బాక్స్. ఇన్ కేస్ ఆఫ్ వాడు డిలీట్ చేస్తే ట్రాష్, రైట్? ఇన్ కేస్ ఆఫ్ డిలీట్ అది ట్రాష్లోకి వెళ్తుంది. నువ్వు కంపోజ్ మెయిల్ చేసి దాన్ని లేదంటే ఇచ్చేస్తావు, సెండ్ చేయకుండా వదిలేస్తావు, అది డ్రాఫ్ట్స్లోకి వెళ్తుంది, రైట్? సో ఇక్కడ నువ్వు ఒకదాని తర్వాత ఒకటి, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇది ఎండింగ్ పాయింట్, ఓకే. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ ఒకవేళ ఇలా చేస్తే ట్రాష్, రైట్? ఇన్ కేస్ ఆఫ్ డిలీట్, ఇన్ కేస్ ఆఫ్
absent. In case of not sent, in case of delete, in case of delete, అది ట్రాన్స్లేట్ అవుతుంది. ఇలా నీకు ఒక ఆర్డర్లో ఉంది ఇది, రైట్? ఇది టాప్ టు బాటమ్, ఆర్ వీ కెన్ సే దిస్ వన్ ఈజ్ లెట్స్ సే కంపోజ్ మెయిల్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి బాటమ్ టు టాప్ ఉంది కదా. దీన్ని రివర్స్లో చేసాం అనుకో, అది టాప్ టు బాటమ్. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్. ఏమంటాం దీన్ని? ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి, మాడ్యూల్ 1 నుంచి మాడ్యూల్ 2, మాడ్యూల్ 2 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కంపోజ్ మెయిల్ అనేది మాడ్యూల్ 1 అనుకుందాం అనుకో, ఇక్కడ సెంట్ ఐటమ్స్ అనేది మాడ్యూల్ 2. ఓకే, సెంట్ ఐటమ్స్ ముందు సెంట్ ఐటమ్స్ చెక్ చేసి తర్వాత కంపోజ్ మెయిల్ చెక్ చేసి, సెంట్ ఐటమ్స్ ముందు వెళ్ళావు, నీకు ఎలాంటి మెయిల్ కనిపించలేదు, తర్వాత కంపోజ్ మెయిల్కి వచ్చావు, అక్కడ మెయిల్ పెట్టావు, మెయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ సెంట్ ఐటమ్స్కి వచ్చి చెక్ చేసావు. దాన్ని టాప్ టు బాటమ్ అంటారు. కింద నుంచి పై నుంచి కిందకి. ఓకే, ఇది ఆర్డర్. ఓకే, ఇక్కడ నేను 1 2 అని రాస్తాను. ఓకే, 1 2. నువ్వు ఇన్బాక్స్లోకి వెళ్ళావు, ఇన్బాక్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు మెయిల్ కనిపించింది అనేది ఇది ఫస్ట్ మాడ్యూల్ నువ్వు టెస్ట్ చేసేది. ఓకే, ఇది బాటమ్ మాడ్యూల్. దీని తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏముంది? ట్రాష్ ఉంది. ట్రాష్లోకి నువ్వు డిలీట్ చేస్తే ట్రాష్లోకి వెళ్తావు. అలా కాకుండా నువ్వు ఇంకోలా కూడా టెస్ట్ చేయొచ్చు. నువ్వు డైరెక్ట్గా ట్రాష్కి వెళ్ళొచ్చు. అక్కడ ఆ మెయిల్ ఉందా లేదా నువ్వు చెక్ చేయి, మెయిల్ లేదు, ఇన్బాక్స్లోకి వచ్చి డిలీట్ చేయి, మళ్ళీ ట్రాష్లోకి వెళ్తే నీకు మెయిల్ కనిపించాలి. దట్ ఈస్ వాట్ వి కాల్ టాప్ టు బాటమ్, పై నుంచి కిందకి, రైట్? మాడ్యూల్ 1 నుంచి మాడ్యూల్ 2కి, మాడ్యూల్ 2 నుంచి మాడ్యూల్ 3కి. అలా దీన్ని ఏమంటాం మనం? ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ అని అంటాం. ఓకే, ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇంకోటి కూడా ఉంది ఇందులో, శాండ్విచ్ ఇంటిగ్రేషన్ అంటారు. శాండ్విచ్ ఇంటిగ్రేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఈ కాంబినేషన్ ఆఫ్ టాప్ టు బాటమ్ ఎక్కడైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, దట్ ఈస్ వాట్ వి కాల్ శాండ్విచ్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ నాన్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్. నాన్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ ఆర్ బిగ్ బ్యాంగ్ టెస్టింగ్ అని కూడా అంటారు. ఓకే, కీప్ ఇన్ మైండ్ దీస్ టైమ్స్. డెఫినెట్గా నీకు ఇంటర్వ్యూ పెర్స్పెక్టివ్లో, నీకు రియల్ టైం వర్క్లో ఇది నీకు పెద్ద ఉపయోగం లేకపోయినా ఇంటర్వ్యూ పెర్స్పెక్టివ్గా డెఫినెట్గా దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, నాన్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే యాడింగ్ ఆల్ మాడ్యూల్స్ ఇన్ ద సింగిల్ షాట్. ఓకే, ఒకే టెస్ట్ కేసులో కంపోజ్ మెయిల్, సెంటర్ మెయిల్, ఇన్బాక్స్ ఇవన్నీ కలిపిస్తాం. లేదంటే ఫస్ట్ సెంటర్ ఐటమ్స్ పెట్టేసి తర్వాత కంపోజ్ మెయిల్ ఒకే టెస్ట్ కేసులో, లేదంటే ఆల్ ద టెస్ట్ కేసెస్ అన్ని కంప్రెస్ చేసాం. ఓకే, ఒక థియరిటికల్ ప్రాసెస్ వేలో మనం ఫాలో అవ్వకుండా చేయడాన్ని నాన్ ఇంక్రిమెంటల్ టెస్టింగ్ అంటారు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. What kind of scenarios we will perform not incremental testing? అంటే అన్ఎక్స్పెక్టెడ్ యూజర్ బిహేవియర్
యూజర్ ఒక అప్లికేషన్ కనిపిస్తే యూజర్ బై మిస్టేక్ కానీ లేదంటే కావాలని కానీ రకరకాలుగా తను బిహేవ్ చేయొచ్చు. ఒక బటన్ మీద క్లిక్ చేయకూడదని క్లిక్ చేయొచ్చు, బై మిస్టేక్ క్లిక్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అన్ని సినారియోస్ మనం కవర్ చేయాలి అంటే నాన్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ కూడా మనం టెస్ట్ కేసు రాసేటప్పుడు లేదంటే వీటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్లో మనం నాన్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్ us కమ్ టు సిస్టమ్ టెస్టింగ్. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి రీచెక్ చేసుకున్నామా లేదంటే టెస్టింగ్ మెథడాలజీస్ అంటే ఏంటి? బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, ఓకే, అండ్ గ్రే బాక్స్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇంటర్నల్ కోడ్ తెలియకుండా టెస్ట్ చేయడాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇంటర్నల్ కోడ్ని కండిషనల్ కవరేజ్ లేదంటే ఫ్లో కవరేజ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయడాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. గ్రే బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే యూ కెన్ కీప్ ఆన్ మ్యూట్. గ్రే బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఆర్ వైట్ బాక్స్ టెస్టింగ్, రెండు కలిపి చేయడాన్ని గ్రే బాక్స్ టెస్టింగ్. గ్రే బాక్స్ టెస్టింగ్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ టెస్టింగ్ లెవెల్స్ అంటే ఏమేమి చెప్పుకున్నాం? బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో పార్ట్స్ ఇవన్నీ. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మనం యాజ్ ఏ టెస్టర్స్గా మనం ఫాలో అవ్వాల్సింది యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్లో సింగిల్ మాడ్యూల్ని టెస్ట్ చేస్తాము. ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో ఒక గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ని టెస్ట్ చేస్తాము. లెట్ us కమ్ టు ద ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో నీకు టాప్ టు బాటమ్ టు టాప్ అని ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్, నాన్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ అని చెప్పి కూడా చెప్పుకున్నాము. రైట్, లెట్ us కమ్ టు ద సిస్టమ్ టెస్టింగ్. వాట్ యాక్చువల్లీ సిస్టమ్ టెస్టింగ్? సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఆల్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే ఓకే, ఇక్కడ సిస్టమ్ టెస్టింగ్లో మనం ఏమేమి టెస్ట్ చేయాలి? యూజర్ ఇంటర్ఫేస్ని టెస్ట్ చేయాలి. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ని టెస్ట్ చేయాలి. ఫంక్షనల్ టెస్టింగ్ చేయాలి, వెదర్ వర్కింగ్ ఆర్ నాట్, అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, టెస్టింగ్ చేయాలి. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కానీ లేదంటే సెక్యూరిటీ టెస్టింగ్ కానీ. ఓకే, అన్ని వర్క్ అయితే సరిపోద్దా? అది కీప్ ఆన్ బఫరింగ్ అయితే లేదంటే సెక్యూరిటీ మనం చూసుకోవాలి. ఓకే, ఆన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్స్, సారీ యూజబిలిటీ టెస్టింగ్. ఆల్రైట్, నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు బాగానే ఉంది. యూజబిలిటీ టెస్టింగ్, యూజర్ ఇంటర్ఫేస్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ని నువ్వు టెస్ట్ చేయాలి. యూజర్ ఇంటర్ఫేస్ నువ్వు టెస్ట్ చేయాలంటే ఈచ్ అండ్ లైక్ కలర్. ఓకే, ప్రతి అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి అప్లికేషన్ ఒక కాంబినేషన్ ఆఫ్ కలర్స్ని మాత్రమే వాడతాయి. ఏ కలర్ని పడితే ఆ కలర్ వాడవు. మోస్ట్లీ బ్లూ, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, ఓకే, గ్రీన్. ఇన్ సమ్ కేసెస్ సమ్ అప్లికేషన్స్ ఆ కలర్ ఏంటంటే వాళ్ళ అప్లికేషన్ మోటో తెలియజేస్తుంది అని వాళ్ళ
So color is very important in this case. Okay, icons color gaani, logo color gaani. Sometimes కొన్ని బ్రౌజర్స్ లో కలర్ చేంజ్ అవ్వచ్చు, కొన్ని అప్లికేషన్స్ లో, కొన్ని సిస్టమ్స్ లో కలర్ చేంజ్ అవ్వచ్చు. In these kind of scenarios, color is very important. Okay? The font size, now can you check now? ఇప్పుడు వినిపిస్తుందా సరిగ్గా? ఇన్ కేస్ వాయిస్ బ్రేక్ అవుతే చెప్పు. ఓకే, నౌ మనం ఫాంట్ సైజ్ కానీ ఇమేజెస్ కానీ కొన్ని బ్రోకెన్ ఇమేజెస్ వస్తుంటాయి, ఆర్ ఇమేజ్ రెజల్యూషన్ సరిగ్గా ఉండదు, లేదంటే డిఫరెంట్ రెజల్యూషన్ డెస్క్టాప్స్లో, లేదంటే డిఫరెంట్ రెజల్యూషన్ మొబైల్స్లో, లేదంటే ప్యాడ్స్లో ఈ ఇమేజెస్ సైజ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, లేదంటే స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్, లోగో. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్లో లోగో, బటన్ సైజ్ కానీ, బటన్ కలర్ కానీ. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చెక్ చేయాలి. ఓకే, రైట్, అర్థం. ఇప్పుడు నా ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? ఫంక్షనల్ టెస్టింగ్ అంటే పర్టికులర్ మాడ్యూల్ కానీ పర్టికులర్ అప్లికేషన్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, you need to test whether application working or not. In the functional testing నువ్వు ఏమేమి టెస్ట్ చేయాల్సి ఉంటుంది? ఒక మాడ్యూల్స్, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అనుకున్నాము, రిజిస్ట్రేషన్ అనుకున్నాము, యాడ్ టు కార్ట్ అనుకున్నాము, లేదంటే ఇంకేదైనా అనుకున్నాము. ఆ పర్టికులర్ మాడ్యూల్ నీకు వర్క్ అవుతుందా లేదా? దిస్ ఇన్క్లూడ్స్ నువ్వు ఏపీఐస్ కూడా టెస్ట్ చేయాలి, డేటాబేస్ కూడా టెస్ట్ చేయాలి. ఓకే, ఏపీఐస్ టెస్ట్ చేయాలి, డేటాబేస్ కూడా టెస్ట్ చేయాలి. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. ఓకే, what we say application is working or not. APIs, UI, from the UI, what I mean to say, from the UI. ఏలో నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అవుతుందా లేదా? The same kind of thing you have to test API. You have to test database also. రిజిస్టర్ అయిన తర్వాత నీ క్రెడెన్షియల్స్ అనేవి డేటాబేస్లో స్టోర్ అవుతున్నాయా లేదా? లాగిన్ అయిన తర్వాత ఆ ఏపీఐ నీ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుందా రావట్లేదా? రైట్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు డూ ఇన్ ద ఫంక్షనల్ టెస్టింగ్. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే వెదర్ దిస్ అప్లికేషన్ ఈజ్ రిలయబుల్ ఆర్ నాట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫంక్షనాలిటీని తయారు చేసావు, ఒక వీడియో ఫంక్షనాలిటీస్ని తయారు చేసావు. ఓకే, వీడియో ఫంక్షనాలిటీస్ని తయారు చేసిన తర్వాత ఆ ఇమేజ్ అనేది కీప్ ఆన్ బఫరింగ్ అవుతుంది. ఓకే, స్ట్రక్ అయిపోతుంది. నెట్ఫ్లిక్స్ ఉంది, నెట్ఫ్లిక్స్లో నువ్వు మూవీ చూస్తున్నావు, అది కట్ అయిపోయింది అనుకో, ఎవరు చూస్తారు దాన్ని?
చూడరు కదా, అమెజాన్ ప్రైమ్కి వెళ్ళిపోతారు. సో పెర్ఫార్మెన్స్ అనేది అప్లికేషన్కి అంత ఇంపార్టెంట్. అప్లికేషన్కే కాదు, ఇక్కడ కంపెనీకి కూడా, ఒక కంపెనీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో performance of the application and security of the application. Security of the application ఏంటంటే, నువ్వు యూజర్గా లాగిన్ అయితే అది నేను అడ్మిన్గా చూపిస్తే బిగ్ సెక్యూరిటీ థ్రెట్. అది బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ కానీ, దీస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్లో సెక్యూరిటీ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సపరేట్ టీమ్స్ని పెడతారు పెర్ఫార్మెన్స్కి, సెక్యూరిటీకి. ఓకే, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్కి మనకు చాలా టూల్స్ ఉన్నాయి. జేమీటర్ కానీ, లోడ్ రన్నర్ కానీ, పాపులర్ టూల్స్ అవి. సో దీస్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలి, సెక్యూరిటీ టెస్టింగ్ చేయాలి. మాన్యువల్ టెస్టర్గా నీకు జేమీటరు, లోడ్ రన్నర్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు, బట్ you need to know these kind of testing is there. Okay, ఇంకా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో నువ్వు చెప్పుకోవాలనుకుంటే వెదర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఆర్ నాట్. ఓకే, కంపాటబిలిటీ వెదర్ డిఫరెంట్ అప్లికేషన్స్లో, డిఫరెంట్ బ్రౌజర్స్లో, క్రాస్ బ్రౌజర్. ఓకే, డిఫరెంట్ బ్రౌజర్స్లో టెస్ట్ చేయండి, క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్, అంటారు. ఓకే, కంపాటబిలిటీ టెస్టింగ్ అంటే నువ్వు డిఫరెంట్ స్క్రీన్స్లో, లేదంటే డిఫరెంట్ ఓఎస్ఎస్లో, నీ దగ్గర విండోస్ ఉంది, మ్యాక్ ఉంది, మ్యాక్లో కూడా నీ అప్లికేషన్ సరిగ్గా ఉందా లేదా, విండోస్లో సరిగ్గా ఉందా లేదా, ప్రీవియస్ వర్షన్స్ విండోస్ 11లో సరిగ్గా ఉందా లేదా, విండోస్ 10లో సరిగ్గా ఉందా లేదా, లేదంటే మొబైల్లో సరిగ్గా వస్తుందా లేదా, ట్యాబ్లో సరిగ్గా వస్తుందా లేదా. ఓకే, దీన్ని టెస్ట్ చేయడాన్ని కంపాటబిలిటీ టెస్టింగ్ అంటారు. కంపాటబిలిటీ టెస్టింగ్, cross browser testing, compatibility testing, performance testing, security testing. Okay, these kind of testing ni మనం నాన్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ అంటాం. ఓకే, యూజబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి, హౌ యూజర్ ఫ్రెండ్లీ యువర్ అప్లికేషన్ ఇస్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్లో పక్కన యూజర్ గైడ్ అని, లేదంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, ఎందుకు ఉంటాయంటే, యూజరు నీకు ఫస్ట్ టైం యూజర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా వాడాలి అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా అతనికి అర్థం అవ్వాలి. అర్థం కాకపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ చాలామంది ఇంతకుముందు కూడా వాడేవాళ్ళు కదా, వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. లేటర్ ఆన్ కీప్ ఆన్ వాడుతుంటే వాళ్ళు వాడారు తప్ప. ట్విట్టర్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆల్రెడీ మీరు ట్విట్టర్ యూజర్ అయితే నేను చెప్పలేను, కానీ స్టార్టింగ్లో ట్విట్టర్కి వచ్చిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో ఎందుకు మనకి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోతారంటే, దట్ సీమ్ ఈజీ టు యూజ్, రైట్. ఫేస్బుక్ కూడా ఈజీ టు యూజ్, వాట్సాప్ ఈజీ టు యూజ్ అప్లికేషన్స్ని యూజర్స్ ఎక్కువ వాడతారు. సో యూజబిలిటీ టెస్టింగ్ అనేది అందుకే ఇంపార్టెంట్. యూజర్ నీడ్ టు నో వాట్ ఐ నీడ్ టు డూ హియర్. ఈ అప్లికేషన్ ఈ బటన్ ఎందుకు ఉంది, ఈ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఏమొస్తుందో నాకు ఆటోమేటిక్గా వాడికి తెలిసిపోతుంది. యూ కెన్ పెర్ఫామ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, యూజబిలిటీ టెస్టింగ్ అంటే హౌ యూజర్ ఫ్రెండ్లీ యువర్ అప్లికేషన్. to check how user friendly your application is. So దీన్ని యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్, యూజబిలిటీ అంటారు. ఓకే, హౌ టు కండక్ట్ యూజబిలిటీ టెస్టింగ్.
యూజబిలిటీ టెస్టింగ్ అనేది అప్లికేషన్కి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి, యూజర్ స్టోరీ ఉంటుంది. ఓకే, సమ్టైమ్స్ కంప్లీట్ నాన్ టెక్నికల్ పీపుల్ తీసుకొచ్చి రివ్యూలు అడుగుతారు, ఫీడ్బ్యాక్స్ అడుగుతారు. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ టెస్ట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి టెస్ట్ చేస్తుంటారు. వితౌట్ ఎనీ టెస్ట్ కేసెస్ వీ విల్ కండక్ట్ యూజబిలిటీ టెస్టింగ్ సమ్టైమ్స్. ఓకే, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే whether application meets requirement, client requirement. Okay, you can say client requirement. చెక్ చేయడాన్ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. ఓకే, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో నీకు క్లయింట్ అనే ఇక్కడ ఒక పదం ఉంది. క్లయింటు అంటే నార్మల్ ఒక బిజినెస్ పర్సన్ కావచ్చు, ఒక కంపెనీ టు కంపెనీ కావచ్చు. ఇన్ దట్ సినారియో వాళ్ళు ప్రతిదీ మెన్షన్ చేస్తారు. ఒక కంపెనీ మనకి వర్క్ ఇచ్చిందంటే వాళ్ళు ప్రతిదీ మెన్షన్ చేస్తారు. ఇంత పెర్ఫార్మెన్స్ ఉండాలి, ఇంత టైం ఉండాలి, ఇంత సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి ప్రతిదీ మెన్షన్ చేస్తారు. ప్రతిదానికి ఒక మెట్రిక్స్ ఇస్తారు మనకి, దాన్ని మనం రీచ్ అవ్వాలి. దాన్ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ మెథడాలజీస్ అండ్ టెస్టింగ్ లెవెల్స్ వీ హ్యావ్. ఓకే, ఇవి కాకుండా వాట్ వీ హ్యావ్, ఇవి కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి మనకి. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్స్? ఇక్కడ పదాలు గుర్తుపెట్టుకోండి. టెస్ట్ మెథడాలజీస్ అనగానే బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, గ్రే బాక్స్ టెస్టింగ్. టెస్ట్ లెవెల్స్ అనగానే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇప్పుడు మనం ఏ పార్ట్కి వెళ్తున్నాం? టెస్టింగ్ టైప్స్. ఓకే, టెస్టింగ్ టైప్స్, రైట్? Different type of let's say testing types. Let's go out of this. Testing types మనకి పాపులర్ గా మనకి వినిపించేది రిగ్రెషన్ టెస్టింగ్. ఓకే, రీటెస్టింగ్, రీటెస్టింగ్. ఓకే, నెక్స్ట్ స్మోక్ టెస్టింగ్, sanity testing, స్మోక్ టెస్టింగ్, sanity టెస్టింగ్. తర్వాత మనకి ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, తర్వాత ad hoc టెస్టింగ్. These are the different type of testings we have. Okay, different type of testings మనకి ఇవి ఉన్నాయి. ఫస్ట్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజ్ జరిగింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్లో ఏదైనా ఒక చేంజ్ జరిగింది, లైక్ ఒక కొత్త ఫంక్షనాలిటీ డెవలప్ అయింది. ఓకే, ఇందాక మనం చెప్పుకున్న సినారియోలో కంపోజ్ మెయిల్ తయారు చేసిన తర్వాత సెంట్ మెయిల్ టెస్ట్ చేశారు. ఆల్రెడీ కంపోజ్ మెయిల్ టెస్ట్ చేస్తున్నావు, తర్వాత సెంట్ మెయిల్లో చేంజ్ చేశారు, లేకపోతే కొత్తగా డెవలప్ చేశారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే మొత్తం మళ్ళీ కంపోజ్ మెయిల్ కూడా ఒకసారి టెస్ట్ చేయాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ changes or new developments, we need to test
we need to test existing affected functionality to make sure there is to confirm there is no damage to existing modules. Okay, ఎగ్జిస్టింగ్ మాడ్యూల్స్కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు అని మనం నిర్ధారించుకోవడానికి కంప్లీట్ ఫంక్షనాలిటీని ఒక్కసారి ఆల్రెడీ డెవలప్ అయ్యి డిప్లాయ్ అయిపోయినవి, ఆల్రెడీ టెస్ట్ చేసినవి టెస్ట్ చేయడాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం. ఓకే, రీటెస్టింగ్ అంటే ఏంటి? మరి రీటెస్టింగ్ అంటే ఏంటంటే నువ్వు ఒక బగ్ అసైన్ చేసావు, బగ్ అసైన్ చేసిన తర్వాత ఏమైంది? వాడు ఫిక్స్ చేశాడు, డెవలపర్ అనేవాడు ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసిన తర్వాత వాడు ఫిక్స్ చేసింది కరెక్ట్గా ఉందా లేదా అనేది నువ్వు టెస్ట్ చేయాలి. దాన్ని రీటెస్టింగ్ అంటారు. వెరిఫై బగ్ ఫిక్స్ resolved or not. In these case of scenarios లో మనం రీటెస్టింగ్ అనేది వాడతాం. దట్ వాట్ ఈస్ స్మోక్ టెస్టింగ్ అండ్ వాట్ ఈస్ స్మోక్ టెస్టింగ్? స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటంటే స్మోక్ టెస్ట్ ఈస్ డన్ టు మేక్ షూర్ ద బిల్డ్ we receive is properly working or not. ఓకే, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేయాలి. ఓకే, స్టేబుల్గా ఉందా లేదా, మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఒక దగ్గర పట్టుకొని కీప్ దిస్ ఇన్ మైండ్, దిస్ ఈజ్ స్క్రిప్టెడ్. ఓకే, వాళ్ళు అడుగుతారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మోక్ టెస్టింగ్ అండ్ శానిటీ టెస్టింగ్, వాట్ ఈస్ స్మోక్ టెస్టింగ్, వాట్ ఈస్ రిగ్రెషన్ టెస్టింగ్, వాట్ ఈస్ రీటెస్టింగ్ అని చెప్పి వాళ్ళు ఈ తేడాలు కూడా అడిగే అవకాశం ఉంది. ఓకే, ఎండ్ టు ఎండ్ స్మోక్ టెస్ట్ అనేది ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. ఓకే, కన్ఫర్మ్ వెదర్ it is stable or not. Okay, whether the build is stable or not అనేది చెక్ చేసుకోవడానికి స్మోక్ టెస్ట్ని పెడతారు. దిస్ ఈజ్ స్క్రిప్టెడ్. ఓకే, ఈ దగ్గర రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉండాలి, రిక్వైర్మెంట్ నీకు అర్థమై ఉండాలి, ఎండ్ టు ఎండ్ నువ్వు చేయాలి. ఓకే, దిస్ ఈజ్ స్క్రిప్టెడ్. శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్. నువ్వు ఒక బగ్ని అసైన్ చేసావు, బగ్ని అసైన్ చేస్తే నేను అది ఫిక్స్ చేస్తానని చెప్పి డెవలపర్ నీకు మళ్ళీ తిరిగి అసైన్ చేస్తాడు. అసైన్ చేస్తే నువ్వు కరెక్టా కాదని చెప్పి నువ్వు ఒకసారి పైపైన చూస్తావు. ఓకే, దాన్ని శానిటీ టెస్టింగ్ అంటాం. ఓకే, performed on certain modules whether fix the development correctly done or not. This is not scripted. Okay, keep this on mind. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా పైపైన నువ్వు చూస్తూ ఉంటావు. ఓకే, దిస్ ఇస్ వాట్ శానిటీ టెస్టింగ్. ఓకే, ఒకసారి మనం రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, శానిటీ టెస్టింగ్ అంటే డెఫినెట్గా ఇందులో నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయినా మిమ్మల్ని ఇంటర్వ్యూవర్ అడుగుతాడు. ఓకే, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? In case of changes, new development. In case of changes or new development. Okay.
we need to test existing functionality, whether existing functionality affected or not. We need to test existing functionality affected or not. Okay, or not. Okay, to make sure, to confirm there is no damage to the existing functionality, existing modules. Okay, రిగ్రెషన్ టెస్టింగ్ ఎందుకు చేస్తాము? ఒక బగ్ ఫిక్స్ కానీ ఒక డెవలప్మెంట్ కానీ జరిగినప్పుడు ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీలో ఎలాంటి చేంజ్ లేదు, ఎలాంటి ఎఫెక్ట్ లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తాము. రీటెస్టింగ్ ఎందుకు చేస్తాము? రీటెస్టింగ్ ఎందుకు చేస్తామంటే ఒక బగ్ ఫిక్స్ అయిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా, వాడు చేసింది కరెక్టేనా కాదా అని ఒకసారి చెక్ చేస్తాము, కంప్లీట్ టెస్టింగ్లో దూకేయకుండా. స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి? ఒక కంప్లీట్ బిల్డ్ వచ్చిన తర్వాత ఆ బిల్డ్ టెస్టింగ్ రెడీగా ఉందా లేదా ఒకసారి ఎండ్ టు ఎండ్ మెయిన్ ఫంక్షనాలిటీ. ఓకే, టు చెక్ మెయిన్ ఫంక్షనాలిటీ. చెప్పేటప్పుడు మీరు రాసుకుంటే వెళ్ళండి గుడ్, బట్ మీరు ఒక దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా మీకు చదువుతున్నప్పుడు ఏం చెప్పామో ఒకసారి చూసుకోవడానికి ఉంటుంది. ఓకే ఓకే సో శానిటరీ టెస్టింగ్ అంటే ఏంటి? శానిటరీ టెస్టింగ్ ఏంటంటే ఒక బగ్ ఫిక్స్ అయిన తర్వాత లేదంటే ఒక కొత్త డిప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఒక సర్టెన్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయడాన్ని శానిటరీ టెస్టింగ్ అంటారు. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్. ఓకే, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ఏంటంటే we have to explore the application and we have to test it without any documents. Okay, documents for example నీకు రియల్ టైమ్ సినారియోస్లో కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఫ్రీజ్ అవ్వదు. క్లయింట్ మనకి రిక్వైర్మెంట్ చెప్పడం లేట్ అవ్వచ్చు కానీ, లేకపోతే మన బిజినెస్ అనలిస్టులు లేట్గా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, ఇలాంటి సినారియోస్లో వాట్ యూ నీడ్ టు డూ, హౌ విల్ యూ కండక్ట్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అని అడిగితే, ఇలాంటి సినారియోస్లో మనం రిక్వైర్మెంట్ని గెస్ చేసి ఒక డాక్యుమెంట్ రాసి, ఓకే రిక్వైర్మెంట్ ఇది అయ్యి ఉండొచ్చు, మన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి రిక్వైర్మెంట్ ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఒక డాక్యుమెంట్ రాసి ఆ డాక్యుమెంట్కి రివ్యూ తీసుకొని, ఓకే వాళ్ళకి కన్ఫర్మేషన్ తీసుకొని టెస్ట్ లీడ్తో కానీ టెస్ట్ లీడ్ని మేనేజర్ని కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు వీ నీడ్ టు టెస్ట్ దట్. ఓకే, వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద అప్లికేషన్, understand the application and test it. Okay, okay, అర్థమవుతుందా? ఒకసారి చెప్పు ఎక్స్ప్లోరేటరీ. ఇన్ కేస్ ఆఫ్ మీ దగ్గర రియల్ టైమ్ సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లోరేటరీ అండ్ అడ్హాక్ టెస్టింగ్ ఈ రెండు పక్కన పెడితే ఈ రెండు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ చేస్తారు. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ ఈ రెండు టెస్టింగ్లు చేస్తారు, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, అడ్హాక్ టెస్టింగ్. ఓకే, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ రిక్వైర్మెంట్ నీకు తెలియదు, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఎలాంటి డాక్యుమెంట్ లేదు నీ దగ్గర, లేదు అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ అప్లికేషన్ని థరోలీ చెక్ చేయాలి. థరోలీ చెక్ చేసి అప్పుడు నీకు అప్లికేషన్ ఎంతో కొంత అర్థమవుతుంది కదా, అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేయి. ఇది ఫంక్షనాలిటీ ఇది అయ్యి ఉండొచ్చు
అని చెప్పి ఒక డాక్యుమెంట్. We have to assume the functionality, and then you have to take approval from the manager, and then you have to test it. Okay, that is what we call exploratory testing. Okay, in case of no requirement clarity, testers to assume the functionality, need to assume the functionality, and then document. Okay. After that, you need to take approval from the manager. Okay, take approval from manager. Interview lo popular question. What is exploratory testing? How will you conduct? Okay, exploratory testing. Okay. Next, coming to the ad hoc testing. Ad hoc testing ante enti? Testing application randomly without any test cases or any business requirement document. Okay, without నీ దగ్గర ఎలాంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లేకుండా, ఎలాంటి what is the aim of this ad hoc testing? To break the system. Break the system. To break the system, experienced candidates will do this. Okay, ఆల్రెడీ నువ్వు పనిచేసిన అప్లికేషన్ అయి ఉండొచ్చు. ఓకే, ఆల్రెడీ చేసిన వర్క్ అయి ఉండొచ్చు. ఓకే, యూ కెన్ గెస్ దేర్ అది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో ఇన్ దిస్ కేస్, in that case of scenarios, you can go to the ad hoc testing. Okay, these are the different type of test methodologies, test levels, and different type of testings. Okay, these are enough for the interview. Okay, different type of methodologies, testing methodologies, and different type of levels of testing and type of testing. ఉండాల్సి మాత్రం గుర్తుంచుకోవాలి. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎలాంటి టెస్టింగ్ చేస్తారు అంటే యూజబిలిటీ టెస్టింగ్, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, అడ్ హాక్ టెస్టింగ్. ఓకే, సిస్టమ్ టెస్టింగ్ ఎప్పుడు చేయాలి, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత చేయాలి. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, కొత్త చేంజ్ కానీ కొత్త డెవలప్మెంట్ కానీ వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీకి ఎలాంటి డ్యామేజ్ లేదని తెలుసుకోవడానికి చేసే టెస్టింగ్ రిగ్రెషన్ టెస్టింగ్. రీటెస్టింగ్ అంటే ఏంటి, బగ్ ఫిక్స్ అయిన తర్వాత వెదర్ దట్ ఈస్ ఫిక్స్డ్ కరెక్ట్ ఆర్ నాట్, యూ నీడ్ టు టెస్ట్, దట్ ఈస్ రీటెస్టింగ్. ఓకే, ఇప్పుడు ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్ టుడే. Okay, tomorrow what we will learn, testing techniques. Okay, testing techniques లో boundary value analysis, okay, equivalence partition, okay, decision table making. ఈ మూడు చెప్పుకున్న తర్వాత
we can go to the test case writing. Okay, test scenario అంటే టెస్ట్ కేస్ రైటింగ్. కొన్ని ఒక శాంపిల్ ప్రాజెక్ట్ తీసుకొని దానికి టెస్ట్ కేసెస్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.